డాక్టర్ బౌద్ధాజీ ల్యాండ్ మ్యూజియం. ఇది బైకల జూ లోపలలోనే ఉంది. ఇది జూ లోపలికి వస్తే ఇది మ్యూజియం అన్నమాట. ఒక టికెట్, ఒక పర్సన్కి వచ్చి టికెట్ 20 రూపాయలు. లోపలికి వస్తే ఈ విధంగా పురాతనమైన మ్యూజియం అంటే తెలుసు కదా, పురాతనమైన వస్తువులు దాచిపెట్టి ఉంటారు. ఇవి అయితే కొత్తగా కనిపిస్తుంది. కొత్తగా ఆర్టిఫిషియల్ చేసినటువంటి టెంపుల్ అన్నమాట, గుడి, స్టాచ్యూ. ఇదైతే కొత్తగా ఆర్టిఫిషియల్ చేసినటువంటి ఒక స్టాచ్యూ అన్నమాట. మిగతావంతా కొన్ని కొన్ని కొత్తగా కనిపిస్తున్నాయి, కొన్ని అయితే పురాతనమైనవి. అవి అదిగో కత్తులు కనబడుతున్నాయి కదా, అవి అప్పట్లో యూజ్ చేసినటువంటి కత్తులు అన్నమాట. అవి చూడండి, అలాంటి కత్తులన్నీ దాచిపెట్టున్నారు. ఇవన్నీ నాణ్యాలు, పథకాలు అన్నమాట. అదిగో అక్కడ మెడల్స్ అనేవి ఉంది, కనిపిస్తుంది కదా, అవి పురాతనమైన మెడల్స్ అనేవి, అవన్నీ దాచిపెట్టున్నారు లోపల. మ్యూజియం అంటేనే ఇక పురాతనమైన వస్తువులన్నీ దాచిపెట్టి మిగతా తరం వాళ్ళకి చూపించడం అన్నమాట. అలాంటిది మ్యూజియంలో దాచిపెడుతూ ఉంటారు. ఇవన్నీ పాతది, ఒక స్టిక్స్ కానీ అవన్నీ రోల్ చేసి పెట్టున్నారు. దాంట్లో ఇప్పి చూస్తే మాత్రం తెలియదు దాంట్లో ఏమేమి దాగి ఉన్నాయో. 20 రూపాయలు మనకి ఏం వస్తుందో తెలుసు కదా, ఏమి రాదు ఇప్పట్లో. మనం ఇప్పుడు పురాతనమైన వస్తువులు చూడడమే చాలా గొప్పతనం అన్నమాట. చూడండి, చాలా బాగుంది. ముందుగా అయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతిదీ మీకు వీడియోలన్నీ మీకు వస్తుంది అన్నమాట. అప్పుడు ఫ్రీగా చూడవచ్చు. ఇవి ఫ్రీయే కాబట్టి మీరు ఫార్వర్డ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ అప్పట్లో యూజ్ చేసినటువంటి దంతాలు కానీ, కొమ్ములు, బరి కొమ్ములు అలాంటివి దాచిపెట్టున్నారు. చూడండి, ఇవన్నీ పురాతనమైనవి హారాలు అన్నమాట. హారాలు, మెడలో వేసుకున్నటువంటి హారాలు అన్నమాట. ఇవన్నీ కూజు, ఒక పాని తాగేటువంటి, నీళ్ళు తాగేటువంటి, అలాగే అప్పట్లో బర్రెలు, అవన్నీ స్టాచ్యూ అన్నమాట. అప్పట్లో అలా ఉండేవాళ్ళు. కొంగలు, అవి కూజు, బర్రె కొమ్మలు లాంటివి, అవన్నీ దాచిపెట్టున్నారు ఇక్కడ. బుద్ధుడు బొమ్మ, బుద్ధుడు. ఇవి ఏందో నాకు తెలియలేదు యాక్చువల్లీ. మా తమ్ముడు అయితే చూస్తూనే ఉన్నాడు దాని ఏందని. వాడికి ఒక డౌట్, ఇవన్నీ పురాతనమైనవే లేకపోతే ఇప్పుడు దాచిపెట్టున్నారా, కొత్తగా చేసి దాచారా. దాంట్లో కనబడుతుంది నేను అనమాట. ఇతనైతే నా తమ్ముడు, మా ఊరు అతను. అప్పట్లో యూజ్ చేసినటువంటి ఇవన్నీ సామాగ్రిలు. ఇక్కడైతే సాటర్డే సండే అయితే సెలవులు అయితే ఎక్కువ మంది వచ్చేస్తారు. ఫారినర్స్ వాళ్ళు కూడా విజిట్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి చూడడమే గొప్పతనం అన్నమాట. యాక్చువల్లీ దీంట్లో వీడియో అలో లేదు, నేను కష్టపడి తీశాను. వాళ్ళు తీయొద్దని అన్నారు, చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు. అయినా నేను ఫోటో తీస్తున్నానని వాళ్ళకి రిక్వెస్ట్ చేసి అలాగే వీడియో తీసేస్తున్నాను. సో ఇవన్నీ అప్పట్లో యూజ్ చేసినట్టు కత్తులు అన్నమాట. సెంటర్ అట్రాక్షన్గా బాగుంది. సో పైన కూడా పైకి వెళ్ళిపోతే చాలా, ఇవన్నీ పైకి వెళ్ళిన తర్వాత నేను వీడియో రికార్డ్ చేశాను, చాలా బాగుంది, అసలు మంచిగా ఉంది. చూడండి, ఇవన్నీ అప్పట్లో చేసినటువంటి పాత్రలు, అప్పట్లో ఎలా ఉండేవాళ్ళం, ఇల్లు, నాగరికతని పరిచయం చేస్తున్నారు. ఇది కూడా కొత్తగా డిజైన్ చేసినటువంటి గేట్వే ఆఫ్ ఇండియా. సో అప్పుడు రాజులు పరిపాలించే టైంలో. సో మీరు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీలాంటి సబ్స్క్రైబర్ వాళ్ళకి విన్నపం నా మాట. సో ఇది కూడా పురాతనమైన అంటూ. అప్పట్లో పూరి గుడిసెలు ఉండేవాళ్ళం కదా, అప్పట్లో అలాంటి చూపిస్తున్నారు. బావిలో నుంచి నీళ్లు తోడుకోవడం, ఆ యొక్క ఎద్దుల బండ్లు మనం ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం. అప్పట్లో ఇల్లులు ముంబైలో అప్పుడు ఇలా ఉండేది ముంబై పట్టణంలో. మీలాంటి సబ్స్క్రైబర్ వాళ్ళకి నాకు మోటివేషన్ లాంటిది. సో మీరు నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి వీడియో మీకు ఎన్నో అందించబోతున్నాను. సో అప్పట్లో రైతులు పొలం పనుల్లో అప్పట్లో ఎలా ఉండేవాళ్ళని చూపిస్తున్నారు. కొంతమంది తెలియదు కదా మనం అప్పుడు చేసే పనులు ఇప్పుడున్న తరానికి పరిచయం చేస్తున్నారన్నమాట. ఇప్పుడున్న తరానికి అనాలి.